29వ అధ్యాయంలోనే 2వ వచనం చూస్తే, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి, ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ఏంటంట? యెహోవాకు చెందవలసిన ప్రభావమును ఏంటంట? ఆరోపించుడి. అనగా ఆయనకు చెందవలసిన ప్రభావమును మనము ఆరోపించాలి. ఏ రీతిగా అంటే, ఆరాధన ద్వారా మనము ఆరాధన చేస్తున్నప్పుడు, మనము ఆయనను కీర్తిస్తున్నప్పుడు, మనము ఆయనను గణపరుస్తున్నప్పుడు, మన హృదయముతో, మన ఆత్మతో, అత్యధికమైన ఆయన ప్రేమతో ఆరాధించాలి. భక్తి శ్రద్ధలతో ఆయనను ఆరాధించాలి. ఎందుకంటే ఆయన మహాదేవుడు, ఆయన గొప్పవాడు. ఆయన భూమి ఆకాశము సృజించాడు, మనలను సృజించి ఉన్నాడు. కనుక మనము ఆయనను ఆరాధించాలి. మనలను ఆయన ఒట్టిగా వదిలేక, మనలను ఒక ఉన్నతమైన స్థానములో, ఒక ఉన్నతమైన ప్రదేశములో, ఒక మంచి కుటుంబముగాను, మంచి వ్యక్తులుగాను, ఆయన ప్రజలుగాను చేసుకున్నాడు. కనుక మనము ఆయనను ఆరాధించాలి, ఆయనను కీర్తించాలి. మన పాపములను ఆయన తీసివేయడానికి, మన ప్రతి దానిని తీసివేయడానికి, మన బాధలను, మన ఇక్కట్లను తీసివేయడానికి ఆయన ఈ భూమి మీదకు వచ్చాడు. మన కొరకు ఆయన ప్రాణ త్యాగాలు చేశాడు. కనుక ఆయనను ఆరాధించాలి, ఆయనను కీర్తించాలి, ఆయనను గణపరచాలి. ఆదివారం గణపరుస్తూనే కాదు, ప్రతి దినము మన పని పనుల్లో కూడా ఆయనను ఆరాధించాలి, ఆయనను కీర్తించాలి. ఆయన నామమును మనము ఘనత చేయాలి, ఆయనకి స్తోత్రములు చెల్లించాలి. ప్రతిరోజు ఆయనను ఆయనకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. మనం చేస్తున్నామా? ఉదయం నుండి సాయంకాలం వరకు ఆయనను ఆరాధిస్తున్నామా? ఆయన నామమును కనపరుస్తున్నామా? ప్రార్థన చేస్తున్నామా? ఎలా ఉంటుంది మన భక్తి? ఆయనైతే మనలను ఏ రీతిగా అంటే సువర్ణ ముత్యముల కింద చేసుకుని ఉన్నాడు. ఒక మంచి శ్రేష్టమైన వాడుగా, శ్రేష్టమైన జనాంగముగా మనల్ని చేసుకుని ఉన్నాడు. అయినా మనలో ఎందుకు లేదు మార్పు? అయినా మనలో ఎందుకు లేదు మారు మనసు? అయినా మనలో ఎందుకు లేదు పశ్చాత్తాపం? అయినా మనలో ఎందుకు లేదు భయభక్తి? మనకి ఎందుకు లేదు అవన్నీ? మనము లోకములో ఉండుట మంచిది కాదు, మనము లోకములో తిరుగుట మంచిది కాదు, మనము ఆయన సన్నిధిని వదిలి వెళ్ళుట మంచిది కాదు, ఆయన నామమును కీర్తించకూడుట మంచిది కాదు. మరి ఎంతమంది మనం ఆయనను ఆరాధిస్తున్నాం? ఎంతమంది ఆయనను గణపరుస్తున్నాం? ఎంతమంది ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నారు? ఆయన యందు ఎంతమంది ప్రేమ కలిగి ఉన్నారు? మన యొక్క సంఘము ఏ రీతిగా ఉంటుంది? మన యొక్క కుటుంబాలు ఏ రీతిగా ఉంటున్నాయి? మన భక్తి ఏది? మన ఉన్న ప్రేమ ఏది? మన విశ్వాసం ఏది? మన నిరీక్షణ ఏది? మనం ఏ రీతిగా జీవిస్తున్నాం? భయభక్తులతో ఆయన నామమును కీర్తించాలి కదా, భయభక్తులతో ఆయన నామమును ఘనపరచాలి కదా, ఆయనకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించాలి కదా. ఆయన పునరుత్థానమైన తర్వాత ఆదివారం మనం ఆరాధన చేస్తాం, ఆదివారం ఆయన గణపరుస్తాం. మరి మన సహోదరులు ఏది? మన సహోదరులకు మనం చెప్పాలి కదా. మనము నింపబడటం కాదు, వేరే సహోదరులు కూడా మనము నింపాలి కదా. గిన్నె నిండి పొందిలాగా మనం ఉన్నాం, కానీ ఇతరులు కూడా ఉండాలి కదా. ఒకవేళ వారు లోకములో ఉంటే వారిని మార్చాలి కదా, వారిని సంఘంలోకి నడిపించాలి కదా. ఎందుకు మన వేళ్ళు లోతుగా లేవు? ఎందుకు విశ్వాసములోను, భక్తిలోను, దేవుని ప్రేమలోను, ప్రతి విషయంలోనూ ఆయనను ఆరాధించడంలోను, ఆయనను కీర్తించడం
ఈ యొక్క మందిరము అక్కడక్కడ ఖాళీలు ఎందుకున్నాయంటే సరైన భక్తి స్థితిలో మనము లేకపోవడమే, సరైన ప్రభావమును ఆయనకు చెందవలసిన ప్రభావమును మనము ఆరోపించట్లేదు. మరి ఎందుకు మనము ఆ రీతిగా తయారవుతున్నాం? ఒకవేళ మనము ఉన్న నామలు దేవుడు లేకపోతే మనకు ఫలితం ఉండదు, మనకు ఫలాలు ఉండవు, మనకి అభివృద్ధి ఉండదు. యోహాను సువార్త 5వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. 5:4 యోహాను సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. దోణిను లోతునకు నడిపించి నీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా రాత్రి అంతయు ప్రయాసపడితిమి, కానీ మాకేమీ దొరకలేదు. ఏంటంట? రాత్రంతయు శ్రమ పడ్డారంట, రాత్రంతయు వారు కష్టపడ్డారంట. ఎవరు? సీమోను పేతురు. అయినా వారికి ఏం లేదంట, ఫలితం లేదు. వారికి ఏం లేదంటే అభివృద్ధి లేదు. కానీ దేవుడు అంటున్నాడు, దేవుడు లోతులకు నడిపించు. లోతులకు నడిపించిన తర్వాత అక్కడ వలలు వెయ్యి అని చెప్పినాడు. ఎప్పుడైతే ఆ యొక్క దోణిను లోతులకు నడిపించారో, ఎప్పుడైతే వారు ఆ దోణిలో దేవుడిని ఆహ్వానించారో, ఆ దోణిను లోతులకు ఎప్పుడైతే తీసుకు వెళ్ళారో ఎలాంటి పంట పండిందంట? ఆ యొక్క ఏంటి వలలు నిండుపోయి 2 దోణులు కూడా మునిగేంత వరకు వారు నింపారనమాట. అంత మంచిగా వారికి పంట వచ్చింది, అంత శ్రేష్టమైన ఫలితం వారు పొందారు. ఎందుకంటే వారు ఎక్కిన, వారు నడుపుతున్న దోణిలో ఎవరు ఉన్నారు? ఎవరు ఉన్నారు? యేసుక్రీస్తు ఉన్నారు. మరియు ఆ దోణిను ఎక్కడ నడిపించారంటే లోతునకు నడిపించారు. ఎప్పుడైతే ఆ యొక్క దోణి లోతునకు నడిపించారో వారు విస్తారమైన ఫలములను పొందుకున్నారు. మరి మన విశ్వాసములను, మరి మన భయభక్తులను, మన దోణి, మన జీవితము ఎంత లోతులో ఉన్నది? మన భక్తి ఎంత లోతుకు వెళుతుంది? మన నిరీక్షణ, మన విశ్వాసము ఎంత లోతులకు వెళుతున్నది? లోతులకు వెళితే, లోతులకు లోనికి వెళ్తే గాని వారికి ఫలాలు రాలేదు, వారికి ఫలితము రాలేదు. జాలరులు రాత్రంతయు శ్రమపడ్డారు, రాత్రంతయు తిరిగారు, రాత్రంతయు కష్టపడ్డారు, కానీ వారికి ఫలితం లేదు. ఎందుకంటే వారు లోతులకు వెళ్ళలేదు, పైపైన తిరిగారు కనుక వారికి ఫలితం లేదు, వారికి లాభం లేదు. కానీ ఎప్పుడైతే దేవుని మాట విన్న తర్వాత వారు లోతులకు వెళ్ళారు, వారు లోతులకు వెళ్ళారు. ఏమైందంటే విస్తారమైన పంటలు వారు పడ్డారు కనుక రాత్రంతయు శ్రమ పడ్డారు, కానీ వారికి ఫలితం లేదు. రాత్రంతయు కష్టపడ్డారు, కానీ వారికి ఫలితం లేదు. ఆ రీతిగానే మనము లోకంలో కష్టపడతాం, ఈ యొక్క జీవనము కొరకు మనం కష్టపడతాం, కానీ మనము కష్టపడిన పనుల్లో దేవుడు లేకపోతే, మనము చేసే పనుల్లో దేవుడు లేకపోతే, దేవుడి యొక్క ఆశీర్వాదం లేకపోతే ఫలితం ఉండదు, అభివృద్ధి ఉండదు. కనుక జాలరులు ఎప్పుడైతే దేవుని యొక్క మాటలు విన్నారో, దేవుడు ఎప్పుడైతే వారి యొక్క దోణులకు వారిని ఆహ్వానించారో, లోతులకు వెళ్ళిన తర్వాత వారు విస్తారమైన పంటలు వారు పడ్డారు. ఆ రీతిగానే మీరు కూడా విశ్వాసంలోను, భయభక్తులలోను, నిరీక్షణలోను లోతులకు వెళ్తే గాని మనకి అభివృద్ధి ఉండదు, మనకి పంట ఉండదు, మనకు ఫలితం ఉండదు. మరి ఎంతవరకు ఉండదు మన లోతు? ఎంత లోతుకు మనం వెళ్తున్నాం? విశ్వాసంలో ఎంత లోతులకు మనం వెళ్తున్నాం?
అనే స్థితిలో ఎంతవరకు మనం ఉన్నాం? లోతైన వేరు కలిగి ఉన్నామా, లేదంటే పై పైనే కలిగి ఉన్నామా? లోతైన వేరు, బలమైన వేరు ఉంటే ఎలాంటి గాలి వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా పడదు. కానీ ఆ వేరు పైపైన ఉంటే, ఆ వేరు పైపైన ఉంటే అరటి చెట్లు పడిపోలాగున మన జీవితాలు కూడా పడిపోతాయి. గాలి వేసినప్పుడు అరటి చెట్లు తొందరగా పడిపోతాయి. ఎందుకంటే దాని యొక్క వేర్లు బలహీనంగా ఉంటాయి, దాని యొక్క వేర్లు పైపైన ఉంటాయి. కనుక గాలి వీసింది, చెట్లు పడిపోయి అని అంటారు. ఆ రీతిగానే మన విశ్వాసం కూడా, మన భయభక్తులు కూడా పైపైనే ఉంటే లోతులకు లేకపోతే ఆ చెట్లు పడిపోయిన రీతిగా మనము పడిపోతాం, అభివృద్ధి ఉండదు. కానీ బలమైన వేరు కలిగి ఉంటే, బలమైన వేరు కలిగి లోతులకు ఉంటే మనం పడం. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనము జంకం, మనము భయపడం. కానీ మనకు ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? లోతులకు వెళ్తున్నామా, పైపైనే ఉంటున్నామా? లోతులకు వెళ్ళు అని దేవుడు చెప్పిన తర్వాత వారు విస్తారమైన పంటను వారు పట్టి ఉన్నారు. మనము అలాంటి పంటలను పడుతున్నామా? అలాంటి పంట మన జీవితాల్లో ఉంటుందా? అలాంటి ఆశీర్వాదం మన జీవితంలో ఉంటుందా? లేదు అంటే మన విశ్వాసం లోతుగా లేదు. మన యొక్క భయభక్తులను, మన యొక్క ఆయన ఎందుకు జీవించవలసిన, ఆరాధించవలసిన, ఆయనకు చెందవలసిన ప్రభావమును మనం ఆరోపించట్లేదు. లోతులకు లేదు మన విశ్వాసం. ఆయన అంటున్నాడు, లోతులకు వెళ్తే విస్తారమైన పంట. లోతులకు నడిపించిన తర్వాత 2 దోణలు మునిగే వరకు వారు నింపారనమాట. అలాంటి ఆశీర్వాదం కావాలంటే, అలాంటి దీవెన కావాలంటే లోతులకు వెళ్ళాలి. విశ్వాసంలోనూ లోతులకు వెళ్ళాలి. లోతులకు వెళ్ళి మనకు వెళ్తే మనకు ఆశీర్వాదం. కనుక ఆయన మాట ద్వారా, ఆయన చెప్పిన మాటను విన్నారు చాలలు. కనుక వారు విస్తారమైన పంటను వారు పట్టి ఉన్నారు. ఈ రోజు వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నారు. మీ విశ్వాసంలో లోతులకు వెళ్తే, మీ భయభక్తుల యొక్క స్థితిలో లోనికి వెళ్తే, ఆయన నామమును కీర్తిస్తే, ఆయనకు చెందవలసిన ప్రభావాలను ఆరోపిస్తే ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఫలభరితముగా మనల్ని మారుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాత్రంతా శ్రమ పడ్డారు చాలలు, కానీ వారిలో ఫలితం లేదు, వారికి ఫలితం లేదు. కష్టపడ్డారు, పని చేశారు, కానీ వారికి ఫలితం లేదు. కానీ దేవుడు మాట విన్నారు, దేవుడిని వారి యొక్క నామములోకి ఆహ్వానించారు. వారు లోతులకు వెళ్ళారు. వారు ఆశీర్వాదం, విస్తారమైన పంటను పట్టి ఉన్నారు. అలాంటి పంట నీకు కావాలంటే, విస్తారమైన దీవెనలు కావాలంటే, విస్తారమైన పంట చేత నీ కుటుంబమును, నీవును, నీ సంఘము ఆశీర్వదించబడాలంటే లోతులకు వెళ్ళాలి. విశ్వాసము అనే నామలు లోతులకు వెళ్ళాలి. లోతులకు వెళ్తే, లోనికి వెళ్తే నీకు ఆశీర్వాదం ఖచ్చితంగా దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. నిశ్చయముగా దేవుని యొక్క కృప నీ మీద ఉన్నది. రాత్రంతయు శ్రమ పడినా Wow.
ఉంటే ఆశీర్వాదం. విశ్వాసములను భయభక్తులను మనం లోతుకు వెళ్తేనే కానీ ఫలితం లేదు. లోతుకు వెళ్తే ఫలితం ఉంటుంది, పైన ఉంటే మనకు ఫలితం ఉండదు. లోనికి వెళ్ళాలి. రెండవదిగా దేవుని యొక్క సన్నిధికి వచ్చే వరకు విడుదల ఉండదు. దేవుని యొక్క సన్నిధిలోనికి వస్తే కానీ మనకు విడుదల ఉండదు. మోషే దేవుని యొక్క సన్నిధికి వచ్చాడు కనుక ఇశ్రాయేలు జనాంగానికి ఏమయ్యారు? వారికి విడుదల కలిగింది. మోషే దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత దేవునితో ఆయన సహవాసం కలిగి ఉన్నాడు కాబట్టి ఆ ఇశ్రాయేలు జనాంగం బానిసత్వం నుండి వారికి విడుదల కలిగింది. మొదటిగా మనం చూస్తే లోతుకు వెళ్తే కానీ మనకి ఆశీర్వాదం ఉండదు. లోతుకి వెళ్తే ఆశీర్వాదం. మన విశ్వాసం, మన భయభక్తులు లోతుకు వెళ్తే మనకి ఆశీర్వాదం, మనకి దీవెన, మనకి ఆయన కృప మనకి ఉంటుంది. రెండవదిగా ఆయన సన్నిధికి వచ్చే వరకు వారికి విడుదల లేదు. మోషే దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చాడు. మోషే దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు కనుక వారు ఆ యొక్క ఐగుప్తీయుల బందీ నుండి వారు విడిపించబడ్డారు. ఆదికాండము 28వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. ఆదికాండము 28వ అధ్యాయము 16వ వచనం. నిశ్చయముగా అది నాకు తెలియకపోయిననుకొని భయపడి ఎంతో ఏంటంట యాకోబు దేవుడు అంటున్నాడు, ఈ స్థలమున దేవుడు ఉన్నాడు అని అంటున్నాడు. కనుక దేవుని యొక్క సన్నిధానంలోకి వస్తే మోషే చెరలో వారిని విడిపించారు. కనుక ఆ రీతిగానే అక్కడ రాయబడి ఉన్నది. ఈ యొక్క స్థలములో దేవుని యొక్క ప్రభావం ఉన్నది. ఎప్పుడైతే మనం దేవుని యొక్క సన్నిధానంలోకి వస్తామో, ఎప్పుడైతే ఆయన సన్నిధానంలోకి మనం వస్తామో అప్పుడు మనకి ఏమవుతుందంటే ఆయన ప్రభావం ద్వారా, ఆయన శక్తి చేత మనము విడిపించబడతాం. బాధల చేత, ఇక్కల చేత, అనేకమైన వాటి చేత బాధపడుతున్న మనకు విడుదల కలుగుతుంది. ఎప్పుడంటే ఆయన సన్నిధికి వస్తే. మోషే వచ్చే వరకు, దేవునితో సంభాషించే వరకు, దేవునితో ఆయన మాట్లాడే వరకు ఆ ఇశ్రాయేలు జనాంగానికి విడుదల లేదు. బందీలుగా ఉన్నారు, బానిసలుగా ఉన్నారు ఆ ఇశ్రాయేలు జనాంగం. కానీ ఎప్పుడైతే దేవుడు మోషే తట్టు తిరిగాడు, మోషే ఎప్పుడైతే దేవుని తట్టు తిరిగాడు, మోషే ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధానంలో దేవునితో మాట్లాడారో, దేవుని యొక్క సన్నిధానంకు వచ్చిన తర్వాత ఆ ఇశ్రాయేలు జనాంగానికి విడుదల కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమకాండము 3వ అధ్యాయములో 11-12 వచనం చదువుదాం. నిర్గమకాండం 32వ అధ్యాయము 11వ వచనం. నిర్గమకాండం 3వ అధ్యాయము 11వ వచనం. అందుకు మోషే నేను ఫరోకు వెళ్ళటకును, ఐగుప్తుల నుండి తోడుకుని పోవటకును ఎంతటి వాడని దేవునితో అనగా, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను పంపుతా, ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తుల నుండి తోడుకుని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించదు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ మోషే అంటున్నాడు, ప్రభువా నేను ఫరోతో వాదించుటకు, నేను రాజుతో మాట్లాడుటకు నేను ఎంతటి వాడును, నాకు సాధ్యం కాదు. నేను పోవటకు ఎంత వాడు ప్రభువా. రాజు బలశౌర్యుడు, అధిక
అధికమైన బలాలు, అధికమైన బలము కలిగిన వాడు, గొప్ప సంపద కలిగిన వాడు, గొప్ప జనములు కలిగిన వాడు నేనైతే ఒక్కడినే. నేను ఎంతటి వాడిని ప్రభువా అని మోషే అంటున్నాడు. అప్పుడు దేవుని యెహోవా ఏమన్నాడంటే, నిశ్చయముగా నేను నీకు తోడై ఉన్నాను. అది చాలు కదండి. నిశ్చయముగా నేను నీకు తోడై ఉన్నాను అని మోషేతో చెప్పిన తర్వాత ఆ మాటను స్వీకరించాడు మోషే. ఆ మాటను పట్టుకొని ధైర్యంతో విశ్వాసంతో వెళ్ళాడు, వారిని విడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతటి వారు ప్రభువా, నా వల్ల సాధ్యం కాదు ప్రభువా. వారికి అనేక మంది శూరులు ఉన్నారు, బలమైన వారు ఉన్నారు, గొప్ప సైన్యం ఉన్నది, రాజు వారి ఎదుటకు నేను మాట్లాడితే నేను ఎంతటి వాడును, నేను బలమైన వాడును కాదు. రాజేమో ఐగుప్తు రాజేమో బలమైన వాడు, శూరులు ఉన్నారు, గొప్ప గొప్ప సైన్యం ఉన్నది, అధిపతులు ఉన్నారు. నేను ఎంతటి వాడిని ప్రభువా, నేను చిన్నవాడిని, నేను ఎలాగా రాజు దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడాలి? నా మాటకు విలువ ఉంటుందా? నేను చేసే పనికి విలువ ఉంటుందా? నాకు విజయం ఉండదా అని మోషే భయపడినప్పుడు దేవుడు అంటున్నాడు, మోషే నిశ్చయముగా నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రీతిగానే అలాంటి తోడైన నీ యొక్క ఉండాలి. మోషేకు తోడై ఉన్నాడు దేవుడు. మరి విశ్వాసులుగా మనకు కూడా దేవుడు తోడై ఉండాలి కదా. మనం చేసే పనుల్లో దేవుడు తోడై ఉండాలి కదా. మోషేను బలపరిచాడు దేవుడు. ఎంతటి వారు ప్రభువా, నా వల్ల సాధ్యం కాదు, వారు రాజులు, వారు శూరులు, బలమైన సైన్యం ఉన్నది, ఆయన గొప్పవారు, నేను మాట్లాడలేను ప్రభువా అన్న స్థితిలో నుండి ఆయన వెళ్ళి వారిని విడుదల కలిగించలా చేశాడు మోషే. ఎందుకు వారికి విడుదల కలిగిందంటే అక్కడ ప్రభువైన యెహోవా చెప్తున్నాడు, మోషే నిశ్చయముగా నేను నీకు తోడై ఉన్నాను అని చెప్తున్నాడు. మోషే నేను నీకు తోడై ఉన్నాను అని చెప్తున్నాడు. మరి మన జీవితంలో కూడా దేవుడు అలాంటి మాటల చేత మనల్ని బలపరచాలి కదా. దేవుడు ఆ రీతిగానే మోషే ఎలాగైతే వారు నడిపించాడు, బలమైన వ్యక్తిగా ఎదిగాడు, మనం కూడా ఎదగాలి కదా. ఫరో రాజు బలమైన వాడు, వారు శూరులు, అధిపతులు, గొప్ప సైన్యం ఉన్నది. ఈయనేమో ఒక్కడే బలహీనమైన వాడు. ఆయనను దేవుడు మోషేను ఎన్నుకున్నాడు. మోషేను ఎన్నుకుని వారిని విడిపించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రీతిగానే దేవునికి కృప నీ యందుంటే మీరు కూడా ఎలాంటి శ్రమలు వచ్చినా, ఎలాంటి బాధలు వచ్చినా మీరు కూడా విడిపించబడతాడు. మోషేకు దేవుడు తోడై ఉన్నాడు. ఈ రోజు మనకు కూడా దేవుడు తోడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు తోడై ఉన్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు, గొప్ప గొప్ప స్థలములోనికి మనం నడిపిస్తున్నాడు. అదే నిర్గమాకాండములు 12వ అధ్యాయములు 31వ వచనం చదువుదాం. నిర్గమాకాండం 12వ అధ్యాయం 31, 32 చదువుదాం. ఫరో మోషే అహరోనును వారితో మీరును ఇశ్రాయేలును లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళి మీరు చెప్పినట్టు పోయి యెహోవాను సేవించిన. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప రాజు భయపడ్డాడు. ఎవరి ప్రభావానికి కంటే దేవుని యొక్క ప్రభావానికి భయపడ్డాడు. భయపడి మోషేను అహరోను పిలిచి మీరు వెళ్ళండి, ఇక్కడ నిన్ను వెళ్ళి మీరు యెహోవాను సేవించుడి అని అక్కడ రాజు చెప్తున్నాడు. నిజమే కదా, దేవుడు చేశాడు కదా. మోషేకు దేవుడు తోడై ఉన్నాడు కనుక
ఇక్కడ రాజు గొప్పవాడే, రాజు బలశౌరుడే, అధికమైన సంఖ్య జనము కలిగిన వాడే, గొప్పవాడే, బలమైన స్థానంలో ఉన్నవాడే. అలాంటి రాజే మోషే దగ్గరకు వచ్చి, అహరోను దగ్గరకు వచ్చి, మీరు మరి ఇశ్రాయేలు జనాంగము మొత్తం ఇక్కడ నుండి మా మధ్య నుండి వెళ్ళి మీరు యెహోవాను సేవించుడి, మీ దేవుడైన యెహోవాను సేవించుడి అని చెప్పాడు. మరి అలాంటి గొప్పవాడు రాజే తల వంచాడు. దేవుని యొక్క ప్రభావములకు, దేవుని యొక్క కృపకు మోషేను నడిపించాడు కదా. మరి నిన్ను నడిపించాలంటే నిన్ను నడిపించాలి. మోషేను నడిపించారు. ఎక్కడికి నడిపించారంటే రాజులకు రాజు ఉన్నాడు. రాజు అక్కడ ఉంటే భయపడకుండా మోషేను నడిపించాడు. రాజుతో ఏం చేశాడంటే పెరుగులాడాడు. రాజు భయపడ్డాడు. ఎవరు దానికి? యెహోవా ప్రభావమునకు రాజు భయపడ్డాడు. కనుక మోషేకు దేవుడు తోడన్నాడు, నేను నీకు తోడన్నాను, నిశ్చయముగా తోడన్నాను అని దేవుడు చెప్పాడు. కానీ ఇక్కడ ఏంటంటే మోషే నిజమైన భక్తి కలిగి, భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి కీర్తించాడు, దేవుని నామమును ఘనపరిచాడు. కనుకే అలాంటి విజయం సాధించగలిగాడు. అదే 3వ వచనంలోనే 3వ అధ్యాయంలోనే మీరు చూస్తే దేవుని యొక్క సన్నిధికి మోషే ఎలాగ వచ్చాడంటే అతనికి కాలికి ఉన్న పాద రక్షలు తీసి వచ్చాడు. అనగా మోషే దేవుని సన్నిధికి ఎలా వచ్చాడంటే అక్కడ పాదరక్షలు తీసేసి, అనగా ప్రతి దానిని లోకంలో ఇంతకు ముందు పాపాలు చేసి ఉండవచ్చు, ప్రతి దానిని లోకంలో ఉన్న దానిని బయటకు పారవేసి దేవుని యొక్క స్థలంలోకి వచ్చి ఉన్నాడు. దేవుని యొక్క స్థలంలోకి వచ్చి ఆయన దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు ఆయనకి విజయము అనుగ్రహించి ఉన్నాడు. కనుక మోషే తన కాళ్ళకున్న చెప్పులను తీసి దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చాడు. ఆ రీతిగానే మీరు మీకు కలిగిన లోకములున్న పాపములు ప్రతిదాన్ని విసర్జించి దేవుని యొక్క మందిరంకు వస్తే మీకు ఆశీర్వాదం. లేకపోతే ఏమవుతుంది? ఆశీర్వాదం ఉండదు. మోషే చెప్పులు విప్పి లోనికి వచ్చాడు. ఆ రీతిగానే మీరు కూడా దేవుని సన్నిధానంలోనికి ఎలా రావాలంటే ప్రతి పాపమును విసర్జించి, లోకమును విసర్జించి లోనికి రావాలి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని ప్రభావము ఎటువంటిదంటే రాజును వణికించింది. రాజును వణికించింది దేవుని యొక్క ప్రభావం. అలాంటి ప్రభావం నీ ఎదుట ఉంటే ఎలాంటి శ్రమలు వచ్చినా, ఎలాంటి గడ్డు పరిస్థితులు వచ్చినా అవి భయపడిపోయి అక్కడి నుండి వెళ్ళిపోతాయి. కనుక దేవుని సన్నిధికి ఎలా రావాలంటే లోకమును పాపమును తీసివేసి లోనికి రావాలి. మోషే చెప్పులు విప్పి లోనికి వచ్చిన రీతిగా విశ్వాసులుగా ఉన్న మనం లోనికి ఎలా రావాలంటే మన పాపములను, మన లోకాచారాలను విడిచిపెట్టి లోనికి వస్తే మనకు ఆశీర్వాదం. అప్పుడు దేవుడు మనకు తోడై ఉంటాడు. లోకంలో చాలా ఆచారాలు ఉంటాయి. నేను వాటిలో కొన్ని చూస్తే చాలా మంది ఏదనుకుంటారు, ఒకటి ఉంటది, వారు అక్కడికి వెళ్ళి తిరిగేసి 100 తిరిగేస్తారు, 116 తిరిగేస్తారు, అనేకమైన తిరిగేసి మొక్కేసి వస్తే వారికి విజయం ఉంటుందా? రాదు. మొక్కేస్తే వస్తుందా? రాదు. అక్కడ ఏమైనా వేస్తే వస్తుందా? రాదు. లోకంలో ఉన్న వాటిని అర్పిస్తే వస్తుందా వారికి విజయం? రాదు. వారు లోకంలో ఉన్నారు కనుక వారికి విజయం రాదు. మొక్కితే రాదు,
తిరిగితే రాదు, ప్రదక్షిణాలు చేస్తే రాదు, కొన్ని అర్పిస్తే రాదు. ఎందుకంటే అవి విగ్రహాలు. మీకైతే దేవునికి ప్రభావము, విజయము ఎలా వస్తుందంటే, లోకమును పాపమును విడిచిపెడితే, లోకముకు వస్తే విశ్వాసములో లోనికి రావాలి. విశ్వాసంతో ఏం తీసేయాలి? లోకమును తీసేయాలి, పాపమును తీసేసి దేవుని యొక్క సన్నిధిలోనికి రావాలి. లోకలకు వచ్చిన తరువాత లోకలకు వెళ్ళాలి. విశ్వాసములో లోకముకి వెళ్తే మీకు విజయం. అంతేగాని తిరిగితే, అర్పిస్తే, అనేకమైన చేస్తే రాదు కదా విజయం. వారు అమాయకులు, కానీ మనము అమాయకులు కాదు. ఎందుకంటే నిజమైన దేవుడు మనకు తెలుసు కనుక. రెండవదిగా చూస్తే ఆదికాండము 26వ అధ్యాయం 22వ వచనం. అక్కడ ఇస్సాకు పావులను తవ్వించుట గురించి చూద్దాం. అక్కడ ఇస్సాకు ఒక బావి తవ్వి ఆ యొక్క బావికి ఒక పేరు పెట్టాడు. ఆ పేరు ఏంటంటే రెహోబోతు అనే పేరు. 26, 22 మీరు చూడండి. ఇస్సాకు అక్కడ ఒక బావిని తవ్వించి దానికి రెహోబోతు అనే పేరు పెట్టాడు. ఆ రెహోబోతు అనే పేరు పెట్టిన తరువాత ఆ కింద వచనం చదవండి. అక్కడ నుండి బెయేర్షెబాకు వెళ్ళెను. అంతకుముందు ఏమవుతుందంటే దేవుడు వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగు చేసిన కనుక ఈ దేశమందు అభివృద్ధి పొందించుటకును దానికి రెహోబోతు అనే పేరు పెట్టెను. రెహోబోతు అనగా మీ కింద చూడండి ఏముంది? స్థలము లేదా ఎడము. దీనికి మనము నిజంగా ఇంగ్లీష్ లో కానీ హీబ్రూలో కానీ మనం చూస్తే రెహోబోతు అనగా ఏంటంటే విశాలమైన స్థలము, విశాలమైన ప్రదేశము. అనగా రెహోబోతునకు సాదృశ్యం ఏంటంటే సమృద్ధి. రెహోబోతునకు సాదృశ్యం ఏంటంటే దీవెన. అంటే ఆ యొక్క రెహోబోతు అనే ప్రదేశము ఎక్కడ ఉన్నదంటే, ఆ యొక్క రెహోబోతు ఉన్న ప్రదేశం ఎలాంటిదంటే, అక్కడ ఇసుక తిప్పలు ఉంటాయి, అక్కడ రాతి బండలు ఉంటాయి. అదంతా జీవము లేని ప్రదేశము. కెరారు రోజుల నుండి వారు వచ్చిన తర్వాత అక్కడ రెహోబోతులో వారు అక్కడ తవ్వి దానికి రెహోబోతు అనే పేరు పెట్టాడు. ఆ యొక్క ప్రదేశము, ఆ యొక్క మూడవ వెల్ అంటే రూట్ తవ్వారు కదా, దానికి అది ఉన్న ప్రదేశం ఎలాంటి ప్రదేశం అంటే అక్కడ జీవము లేదు, అక్కడ ఇసుక మేటలు ఉన్నాయి, అక్కడ రాతి బండలు ఉన్నాయి. అది ఎడారి ప్రాంతం. అలాంటి ఎడారి ప్రాంతంలో వారు నూతనను తవ్విన తర్వాత అక్కడ నీరు వచ్చింది. అందుకే వారు అక్కడ దేవుని నామమును బట్టి రెహోబోతు అనే పేరు పెట్టాడు. కనుక రెహోబోతు అంటే సమృద్ధి, రెహోబోతు అంటే దీవెన, విశాలమైన స్థలము. ఆ యొక్క ప్రదేశము నిర్జీవమైనది, ఎడారి వంటిది, రాళ్ళు కలిగిన ప్రదేశం. అలాంటి ప్రదేశంలో వారికి ఏం కలిగిందంటే నీరు సమృద్ధిగా వచ్చింది, నీరు కలిగింది. కనుక వారు రెహోబోతు దేవుడు చేసిన కార్యములు బట్టి అది సమృద్ధి, దీవెన అని గుర్తులో ఉండడానికి రెహోబోతు అని పేరు పెట్టాడు. అలాంటి విశాలమైన స్థలాలు అనగా అభివృద్ధి, విశాలమైన స్థలాలు అనగా దీవెన, విశాలమైన స్థలాలు అనగా సమృద్ధి, దీవెన, ఆశీర్వాదం. ఎడారి జీవితాలు, మన జీవితాలు ఎడారి జీవితాలు, బండల వంటి జీవితాలలో దేవుడు ఏం కలిగించాడంటే సమృద్ధి కలిగించాడు. ఎడారి కరమైన ప్రదేశాలలో దేవుడు ఏం చేశాడంటే సమృద్ధి, దీవెనను సృష్టించాడు. ఆ రీతిగానే ఎడారి జీవితాలు మనవి, రాతి బండ జీవితాలు మనవి. అలాంటి జీవితాలైన మనలను ఆయన
ఏం చేశాడంటే మన జీవితాల్లోనికి సమృద్ధిని ఆయన దయచేస్తున్నాడు. మన జీవితంలోనికి ఏమి దయచేస్తున్నాడంటే ఆయన యొక్క దీవెనను దయచేసి ఉన్నాడు. కనుక అక్కడ ఇస్సాకు తవ్వాడు. ఆ యొక్క ప్రదేశం ఎలాంటిదంటే ఇసుక మేటలు ఉన్నాయి, రాతి పంటలు కలిగిన ప్రదేశం. అలాంటి ప్రదేశంలో వారు తవ్వినప్పుడు, బావి తవ్వినప్పుడు వారికి నీరు వచ్చినది. అంటే సమృద్ధే కదా, దీవెనే కదా. ఎడారి ప్రదేశం, నీరు లేని ప్రదేశం, నిర్జీవమైన ప్రదేశం, అక్కడ అభివృద్ధి లేదు, అక్కడ ఏమీ లేదు. అలాంటి స్థితిలో వారు బావి తవ్వినప్పుడు వారికి నీరు వచ్చింది. అలాంటి స్థితిలో ఉన్న మనలను దేవుడు అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తున్నాడు. ఎడారికరమైన జీవితాలు మనవి, ఎడారికరమైన జీవితాలు, రాతి బండ లాంటి జీవితాలు, నిర్జీవమైన జీవితాలు. అలాంటి జీవితాలలో దేవుడు మనకు సమృద్ధి అయిన దీవెన, ఆశీర్వాదం, విశాలమైన ప్రతిదీ దేవుడు అనుగ్రహించున్నాడు. అందుకే రెహోబోతు అనగా విశాలమైన ప్రదేశాలు లేదా విశాలమైన స్థలాలు. అలాంటి విశాలమైన ఆశీర్వాదం, విశాలమైన సమృద్ధి దేవుడు మాకు కలుగ చేస్తున్నాడు. కనుక రెహోబోతు అంటే సమృద్ధి, దీవెన, ఆశీర్వాదం, విశాలమైన దీవెన, విశాలమైన సమృద్ధి దేవుడు మనకు కలుగ చేస్తున్నాడు. ఎడారి లాంటి జీవితాలు మనవి. మన జీవితాలలో దేవుడు సమృద్ధి కలుగ చేస్తున్నాడు. దేవుడు సమృద్ధి కలుగ చేస్తున్నాడు నిజమే, కానీ మనము లోనికి రావడం లేదు. దేవుని యొక్క సన్నిధానంలోకి రావడం లేదు, లోతులకు వెళ్ళడం లేదు. కనుక లోతులకు వెళ్తే విస్తారమైన పంట, దేవుని సన్నిధానంలోకి వస్తే విడుదల. ఎలా రావాలి దేవుని యొక్క సన్నిధిలోనికి? లోకమును, పాపమును విడిచిపెట్టి లోనికి వస్తే విడుదల. లోతులకు వెళ్తే విస్తారమైన పంట. ఎడారి జీవితాలను దేవుడు మనకు సమృద్ధి అనుగ్రహించున్నాడు. ఒకవేళ ఇంకా మనం లోనికి రాలేకపోతే, ఇంకా మనం లోతుకి వెళ్ళలేకపోతే మన జీవితాలు ఎడారి లాంటి జీవితాలు. అలాంటి ఎడారి లాంటి జీవితాలలో అభివృద్ధి కావాలంటే, సమృద్ధి కలగాలంటే, ఆశీర్వాదం రావాలంటే లోతులకు వెళ్ళాలి. దేవుడు ఒక సన్నిధానంలోకి రావాలి. పాపమును, లోకమును అనే పాత రక్షకాలు తీసివేసి లోనికి వస్తే, విశ్వాసంలో లోనికి వెళ్తే, భయభక్తులను లోనికి వెళ్తే విస్తారమైన స్థలాలు, సమృద్ధి, విస్తారమైన దీవెన, విస్తారమైన ఆశీర్వాదం, విస్తారమైన సమృద్ధి, విస్తారమైన కృప దేవుడు మనకు కలుగు చేస్తాడు. కనుక అలాంటి దీవెన మనకు కావాలి. సువర్ణ మోక్షముల కింద దేవుడు మనలను కలుగు చేస్తున్నాడు. భూమి శూన్యముగాను, నిరాకారంగాను ఉన్నప్పుడు దేవుడు ఆ భూమిని అభివృద్ధి చేసి దానిని ఒక సుందరమైన దానిగా తయారు చేస్తున్నాడు. ఆ రీతిగానే మనము కూడా శూన్యముగా ఉన్నప్పుడు, మనము కూడా నిరాకారంగా ఉన్నప్పుడు, మనము కూడా నిర్జీవమైన స్థితిలో ఉన్నప్పుడు, ఎడారి లాంటి జీవితాలు మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆయన కృప ద్వారా, దేవుడు ఆయన ఆశీర్వాదం ద్వారా మనలను అభివృద్ధి చేశాడు, మనలను దీవించాడు. రెహోబోతులాగా మనము ఆశీర్వదించాడు. ఆ యొక్క ఎడారిలో రెహోబోతు అనే బావి వచ్చి నీరు సమృద్ధిగా నీరు వచ్చినట్లు మనల్ని కూడా ఆ రీతిగానే ఎడారి జీవితాలు, శూన్యమైన జీవితం, అలాంటి జీవితాలను దేవుడు ఏం చేశాడంటే సమృద్ధి కలిగి చేస్తున్నాడు. విస్తారమైన దీవెన ఇచ్చి ఉన్నాడు. అయినను మనము లోనికి రావడం లేదు. దేవుని యొక్క సన్నిధిలోకి రావడం లేదు. మనము ఆయనకు కావలసిన ప్రభావమును మనము ఆరోపించడం లేదు. విశ్వాసంలో మనము లోనికి వెళ్ళలేకపోతున్నాం. కనుక లోకమును, పాపమును తీసివేసి లోనికి సమీపిద్దాం, లోనికి వద్దాం. ఆయనతో ఒక సహవాసం కలిగి ఉందాం, ఆయన కీర్తిద్దాం, ఆయనను కనపడతాం. విశ్వాసంలో లోనికి వెళ్దాం. విశ్వాసము అనే నామలో లోనికి వెళ్ళినప్పుడు మనకు విస్తారమైన పంట వస్తుంది. విస్తారమైన పంట జాలలకు వచ్చింది. ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగానికి విడుదల వచ్చింది. ఆ యొక్క నిర్జీవమైన ప్రదేశంలో వారికి సమృద్ధి కలిగింది. మరి మనకు కూడా అలాంటి సమృద్ధి, అలాంటి విడుదల, అలాంటి ఫలితము రావాలంటే దేవుని యొక్క సన్నిధానంలోకి రావాలి. మనం విశ్వాసంలో లోతులకు వెళ్ళాలి. శూన్య
శూన్యముగా నిరాకారముగా ఉన్న స్థితిలో నుండి దేవుడు అంచెలంచెలుగా మనం అభివృద్ధి చేస్తున్నాడు, అంచెలంచెలుగా మనం దీవిస్తున్నాడు, అంచెలంచెలుగా మనం ఉన్నతమైన స్థానంలోకి నడిపిస్తున్నాడు. కనుక ఆయన సన్నిధానంలో రావడం, ఆయన సన్నిధానంలోకి వద్దాం. మన పాపములను, మన శాపములను, మన ప్రతి దానిని దేవుడు తీసివేసి ఉన్నాడు. కనుక ఇంకను మనకు పాపములు ఉంటే, ఇంకను లోకములు ఉంటే వాటిని తీసివేసి లోనికి వద్దాం. ఆయనను సమీపిద్దాం, ఆయనను ఆరాధిద్దాం, ఆయనకు కావలసిన ప్రభావమును మనము ఆరాధిద్దాం. మొదటిసారి చూద్దాం కీర్తన గ్రంథము 29వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. ఆయన ప్రభావము బలమైనది, ఆయన యొక్క నామము గొప్పది, బలమైనది, యెహోవా స్వరము ప్రభావము కలిగింది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన స్వరము బలమైనది, ఆయన స్వరము ప్రభావము కలిగింది. దేవదారు వృక్షములను విరుచును. ఆయన స్వరము, ఆయన వాక్యము ఎలాంటి దాన్నైనా ఏం చేస్తుందంట? విరిసేస్తుందంట. దేవదారు వృక్షాలు చాలా బలమైన వృక్షాలు, అలాంటి వాటిని విరిచేస్తుంది కదా. మరి మన ఎందున్న శ్రమలంతా, మనకున్న బాధలంతా, మనకున్న పరిస్థితులంతా వాటిని తీసివేయాలంటే దేవుడు మనలో ఉండాలి. దేవుడు మనలో ఉంటే మనకు అవన్నీ పోతాయి. దేవదారు వృక్షంలో ఆయన విరిచేస్తారు కదా. ఆయన ప్రభావం గొప్పది, ఆయన బలమైన వాడు కదా. మరి ఆయన మనతో ఉన్నప్పుడు మనకు ఎలాంటి లోటు ఉండదు. కేవలము ఆయనలో సహవాసం ఉంటే సరిపోద్ది. మనము లోటుగా వెళ్తే సరిపోద్ది. విశ్వాసములో మనము లోకాచారాలను, పాపాచారాలను తీసివేసి లోటు వస్తే సరిపోద్ది. వాటిని తీసివేసి లోనికి మనం ప్రవేశిద్దాం. ఆయనకు ఒక స్థలము కల్పిద్దాం. దేవా, నన్ను నేను సమర్పించుకున్నాను. నేను నీకు నేను నా యొక్క పాపములు, నా యొక్క లోకాచారాలను నేను తీసివేసి లోనికి వచ్చాను. నేను విశ్వాసములో లోటుకి వెళ్తాను. లోటుకి వెళ్ళిన చాలకులకు ఫలము కలిగినట్లు నన్ను ఫలవంతంగా చేయి. ఇశ్రాయేలు జనాంగానికి విడుదల వచ్చినట్లు నా యొక్క పరిస్థితుల నుండి నన్ను విడుదల చేయి ప్రభువా. ఎడారిలో సమృద్ధి వచ్చినట్లు, ఎడారి నిర్జీవమైన ప్రదేశాల్లో సమృద్ధి వచ్చినట్లు, దీవెన వచ్చినట్లు నా యొక్క జీవితంలో కూడా విశాలమైన సమృద్ధి, విస్తారమైన దీవెన ఇవ్వు ప్రభువా. శూన్యముగా నిరాకారముగా ఉన్న భూమిని సుందరంగా చేసిన ప్రభువా, నా యొక్క జీవితాన్ని, నా యొక్క కుటుంబాన్ని, నా యొక్క సంఘమును ప్రతి వారం అలా చేయ ప్రభువా అని ఆయనకు ప్రార్థన చేస్తే ప్రతి దానిని ఆయన ఏం చేస్తారంటే తీసివేస్తాడు. ఎందుకంటే ఆయన స్వరము బలమైనది, ఆయన ప్రభావం గొప్పది. ఆయన ఎలాంటి వాడంటే దేవదారు వృక్షములను విరుచుగల సమర్థుడు కనుక ఆయన బలమైన వాడు, ఆయన ప్రభావం గొప్పది. దేవదారు వృక్షములు విరగొట్టగల సమర్థుడు ఆయన. అలాంటి సమర్థత కలిగిన దేవుడు మన దేవుడు. మనం ఇంకను దేవుడు నమ్మకపోతే, ఇంకను దేవుని యందు విశ్వాసం కలిగి లేకపోతే, ఇంకను లోతునికి వెళ్ళలేకపోతే, ఇంకను పాపాచారాలు, లోకాచారాలు తీసివేసి లోనికి రాకపోతే మనకు అభివృద్ధి ఉండదు, మన కుటుంబాల్లో దీవెన ఉండదు. మనం శూన్యము కింద, నిరాకారం కింద, ఎడాలంటే జీవితాల కింద మన జీవితాలు తయారైపోతాయి. అలా మనం ఉండవద్దు. మన జీవితంలో సమృద్ధి కలుగును గాక, మన జీవితంలో దీవెన కలుగును గాక, మనం విడిపించబడడం గాక, బలపడటముగా మారుదు గాక. మోకరించని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు దేవుని ఆత్మ చేత
నింపబడి దేవుని వాక్కు చేత మనతో మాట్లాడిన దేవునికి ఎంతగానో రుణస్థులమై ఉన్నాం. దేవుని బిడ్డలారా రాత్రంతయు శ్రమపడిన రాలేదు. దేవుని బిడ్డలారా, దేవుని మాట చొప్పున 2 తోరులు నిండిపోనంత ఆశీర్వాదం వచ్చినది. దేవుని బిడ్డలారా, దేవునికి లోబడితే, దేవుని సన్నిధానంలో దేవునికి లోబడితే విస్తారమైన దీవెనలతో దేవుడు మనల్ని నింపుతాడు. అదే విధముగా ఇశ్రాయేలు జనాంగం కష్టములో, శ్రమలలో, ఇబ్బందులలో ఉండగా దేవుని బిడ్డలారా, మోషేని ఏర్పాటు చేసుకున్న దేవుడు అంటున్నాడు, నీ పాదములకున్న చోడును విడిచిపెట్టమన్నాడు. దేవుని బిడ్డలారా, పాపమును విడిచిపెడితే విడుదల కలుగుతుంది. దేవుని బిడ్డలారా, శ్రమలో, దుఃఖములో, వేదనలో ఉన్న మనకి విడుదల కలగాలంటే మనము దేవుని సన్నిధానంలో విడిచిపెట్టవలసినవి విడిచిపెడితే దేవుడు గొప్ప కార్యములు మన ఎలా జరిగిస్తున్నాడు. కనుక దేవుని బిడ్డలమైన మనము దేవుని మాటకు లోబడాలి. దేవుని మాటకు లోబడితే దేవుడు అద్భుతమైన కార్యములు మన పట్ల జరిగిస్తాడు. ఎలాంటి కార్యములు అనగా, అరణ్యములో ఉన్నను, రాళ్ల మధ్య ఉన్నను, ఇసుక తిప్పలలో ఉన్నను విశాలమైన దేవుడు పంటను మనకు అనుగ్రహిస్తాడు. జీవజాల నదులు ఆయన పారునని సెలవిచ్చినట్లుగా దేవుడు ఇస్సాకు గెరారు దేశంలో, ఆ రాళ్ల ప్రాంతంలో, ఆ ఎడారి ప్రాంతంలో దేవుని బిడ్డలారా, యేసు పేరట, దేవుని పేరట బావి తవ్వగానే అక్కడ నీళ్లు ఉబుకినట్లుగా మరి ఉన్నది. కనుక దేవుని బిడ్డలారా, దేవుని మాటకు లోబడితే శ్రమ నుండి విడుదల పొందుతాం. దేవుని మాటకు లోబడితే మన పంట ఆశీర్వదింపబడుతుంది. దేవుని మాట మనము వింటే మనలను విశాలపరుస్తాడు. మనకు రావలసిన ప్రతి దీవెనను దేవుడు ధారాళముగా దయచేస్తాడు. ఇబ్బందులలో ఉన్నను, ఇక్కట్లలో ఉన్నను, బలహీనతల్లో ఉన్నను, శ్రమలో ఉన్నను దేవుని బిడ్డలారా, నిన్ను విడవడు, ఎడబాయిన దేవుడు నీతో నాతో మాట్లాడి ఉన్నాడు. కనుక దేవునికి లోబడదాం, దేవుని మాటను అంగీకరిద్దాం, దేవుని సన్నిధికి వద్దాం. దేవుని సన్నిధిలో పొందుకోవలసిన ప్రతి దీవెనను మనం పొందుకుని దేవుని కృపలో సాక్షులుగా ఉందాం. చిన్న ప్రార్థన. స్తోత్రం మహాపరిశుద్ధుడమైన తండ్రి, ఈ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఆయన నీ బిడ్డను మీరు ఏర్పరచుకున్నారు, బిడ్డను నిలబెట్టేవాడు నీకు వందనాలు అయా. ఆయన సంఘమునకును కావలసిన వర్తమానముల చిత్తము మాట్లాడి నా బాబు నీకు వందనాలు. నీకు లోబడేవారముగా, నీ మాట వినేవారముగా, నీ సన్నిధిలో జయ జీవితమును పొందుకునే వారముగా, మా కష్టార్జనములను అభివృద్ధి పరుచుకునే వారముగా మమ్మల్ని ఆశీర్వదించి నమ్ముచున్నాను బాబు. ప్రతి బిడ్డలో నీ వాక్యమును ప్రభువా అయా నీకు స్తోత్రమైన భద్రపరుచుకుని తండ్రి నెమ్మది వేసుకునే జ్ఞానం బిడ్డలకు దయచేయండి. వాక్యానుసారమైన జీవితములను దయచేయండి. సీఎను పేతురు నేను విషయంలో ఏ విధంగా ఆశీర్వదించావు ప్రభువా, అలాగే ప్రభా మోషే విషయంలో ఎంత ఆశీర్వాదం ఇచ్చావు ప్రభువా, ఇస్సాకు విషయంలో ఏ విధమైన పరిస్థితుల్లో విశాలపరిచావు ప్రభువా. ప్రభా బిడ్డలను మన్నని చేసుకుని ప్రభువా వారి జీవితంలో కూడా కష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో లేకపోతే అనేకమైన పాపములతో ఉంటే ప్రభువా, లేదా ప్రభువానికి స్తోత్రం లోకమనే అంచులలో ఉంటే ప్రభువా అయ్యే వాటిని ఒప్పుకొని నీ సన్నిధిలో ప్రభువా విశాలమైన దీవెన పొందుకోవడానికి, అభివృద్ధి పొందడానికి, ఆశీర్వాదాలు పొందడానికి బిడ్డలకు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి నీకు వందనాలు, స్తోత్రం నాయన. మీరే మాతో ఉండి మహిమను పొందినానికి నీకు వందనాలు. ప్రతి బిడ్డతో మాట్లాడినామని నమ్ముచున్నాం. జరగవలసిన కార్యక్రమంలో మీరుండి మహిమను పొందమని యేసు నామమున బట్టి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. సాక్ష్యం